హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మన ఈ వీడియోలో టాటా మ్యాజిక్లో వచ్చిన కొత్త వెర్షన్ గురించి అయితే మాట్లాడదామండి. కొత్త వెర్షన్ అనేటప్పటికి చాలా మందిలో ఒక ఆలోచన ఉంటుంది, కొత్త వెర్షన్ ఏంటి అని చెప్పేసి. అంటే అంతకుముందు డీజిల్ వెర్షన్ అయితే ఆగిపోయింది, మనకి పెట్రోల్ వెర్షన్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఇప్పుడు వరకు కూడా. ఇప్పుడు బయోఫ్యూయల్ వెర్షన్ అయితే వచ్చిందండి ఇందులో. అంటే రీసెంట్గా మనకి టాటా ఏస్లో బయోఫ్యూయల్ కూడా మనం చూసాము. సేమ్ అదే విధంగా మనకి మ్యాజిక్లో కూడా బయోఫ్యూయల్ వెహికల్ అయితే ఇచ్చాడండి. పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్ ఇది. దీని ఫీచర్స్, దీని ప్రైస్, దీని కాన్ఫిగరేషన్, సిట్టింగ్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇటువంటి టాటా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ముందుగా మనకి ఫ్రంట్ వ్యూ వచ్చి మ్యాజిక్ ఎక్స్ప్రెస్ అని కనిపిస్తుందండి, టాటా లోగోతో మ్యాజిక్ ఎక్స్ప్రెస్. ఇక్కడ మనకి మ్యాజిక్ ఎక్స్ప్రెస్, మ్యాజిక్ మంత్ర రెండు వెర్షన్లు అయితే మనకి కనిపించి, అంటే మ్యాజిక్ మంత్ర అంటే క్లాత్తో కప్పబడి ఉంటుంది కదండి బాడీ, అది మ్యాజిక్ మంత్ర. మ్యాజిక్ ఎక్స్ప్రెస్ అంటే ఇది ఫుల్ మెటల్ బాడీతో అయితే వస్తుంది, దీన్ని మ్యాజిక్ ఎక్స్ప్రెస్ అంటాం. కానీ ఇప్పుడు దీన్ని సాఫ్ట్ హార్డ్ అని కూడా పిలుస్తున్నారండి. సాఫ్ట్ అంటే మ్యాజిక్ మంత్ర, క్లాత్తో ఉండేదాన్ని సాఫ్ట్ అంటారు. అదే మనకి హార్డ్ అంటే ఇది ఈ ఐరన్ బాడీతో వచ్చేది మనకి హార్డ్. ఇప్పుడు దీని ఇంజన్ ఫీచర్ విషయంలో చూస్తే మనకు 2 సిలిండర్ ఇంజిన్ వస్తుందండి. 694 cc బయోఫ్యూయల్ ఇంజిన్తో అయితే ఈ వెహికల్ వస్తుందండి. దీని హార్స్ పవర్ వచ్చి 25 హార్స్ పవర్ అయితే ఇచ్చాడండి. మరి దీని టార్క్ విషయంలో చూస్తే కనుక 49 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇచ్చాడండి. ఆ టార్క్ అంటే మనకి స్టార్టింగ్లో ఎత్తుకుని పికప్ని టార్క్ అంటాం, అది 49 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి నెక్స్ట్ వచ్చి గ్రాడబిలిటీ అండి. గ్రాడబిలిటీ అనేది స్లోప్ ఎక్కి సామర్థ్యాన్ని గ్రాడబిలిటీ అంటాం. అది మనకి పెట్రోల్లో అయితే 29.4% అయితే ఇచ్చాడండి. అదే సిఎన్జిలో అయితే 26% అయితే ఇచ్చాడు. అంటే ఈ పికప్ స్లోప్ ఎక్కి సామర్థ్యంలో కొద్ది డిఫరెన్స్ అయితే ఉంది రెండింటి మధ్య. టైర్ విషయంలో చూస్తే కనుక 13 ఇంచుల టైర్లు ఇచ్చాడండి. 155 అయితే ఇచ్చాడు. ట్యూబ్లెస్ టైర్స్ ఇవి. మనకి ఎదర కట్లు అయితే ఇచ్చాడండి, 4 కట్ ప్లేట్లు అయితే ఇచ్చాడు, ఎదర 4. అదే బ్యాక్ సైడ్ విషయంలో చూస్తే ఇక్కడ కూడా 4 ఇచ్చాడండి, బ్యాక్ సైడ్ కూడా 4 ఇచ్చాడు. సేమ్ టైర్స్ 13 ఇంచెస్ 155. మీకు ఇందులో క్వార్టర్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ ఆల్రెడీ అంతకుముందు మనకి వీడియోలో మ్యాజిక్ గురించి అయితే నేను మాట్లాడాను, మన ఛానల్లో అయితే ఉంటుంది, మీకు అది లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇందులో క్వార్టర్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ అని 2 రకాలు ఉన్నాయండి. ఎల్లో బోర్డ్ అంటే క్వార్టర్ ట్యాక్స్, వైట్ బోర్డ్ అంటే లైఫ్ ట్యాక్స్, అంతేనండి. ఇందులో మార్పులు ఉండవు. ఏంటంటే ఇదివరకు అంతకుముందు వెహికల్స్కి అయితే ఎల్లో బోర్డులో లైఫ్ ట్యాక్స్ వచ్చేది, ఇప్పుడు వైట్ బోర్డులో మాత్రమే లైఫ్ ట్యాక్స్ వస్తుందండి, ఎల్లో బోర్డులో రాదు. ఎల్లో బోర్డు అంటే క్వార్టర్ ట్యాక్స్, అంతే అండి. అంతకుమించి అయితే 2 ఆప్షన్ అయితే లేదు. వైట్ బోర్డు అంటే ఓన్లీ మనకి ఒక స్కూల్కి కానీ, ఒక హాస్పిటల్కి కానీ, ఒక ఆర్గనైజేషన్, ఒక ఆఫీస్ పర్పస్ కానీ, ఆ విధంగా పర్సనల్కి మాత్రమే ఉపయోగపడుతుంది, ఉపయోగించుకోవాలి. వేరే విధంగా మనం ప్యాసింజర్స్ ఎక్కించుకుని ట్రావెలింగ్ చేస్తే అది ఇబ్బంది పడతారు, ఎందుకంటే దానికి పర్మిషన్ లేదు. వైట్ బోర్డు అంటే ఓన్లీ ఓన్ పర్పస్ బోర్డు మాత్రమే. ఎల్లో బోర్డు అయితే కమర్షియల్ ట్యాక్స్, కమర్షియల్గా మనం తిరగడానికి. మీకు దీనికి మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే సిఎన్జి అని బ్రాండింగ్ కనిపిస్తుంది, ఇక్కడ సిఎన్జి ఫిల్లింగ్ కనిపిస్తుందండి. ఇక్కడ ఇచ్చాడండి ఫిల్లింగ్, సిఎన్జి ఫిల్లింగ్ అయితే ఇచ్చాడు. దీని కెపాసిటీ వచ్చి మనకి 10.5 kg అయితే ఇచ్చాడండి. లీటర్స్ విషయంలో అయితే 60 లీటర్స్ అప్రాక్స్గా. మనకి ఒక ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశాడు, మనకి ఆ ట్యాంక్ కూడా బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశాడండి. మీకు బ్యాక్ సైడ్ అయితే ట్యాంక్ ప్రొవైడ్ చేశాడు. మనకి ట్యాంక్ కెపాసిటీ వచ్చి 10.5 kgs. మనకు అప్రాక్స్గా 8.5 నుంచి 9, అంటే 8.5 నుంచి 9 kgలు అయితే ఫిల్లింగ్ అవుతుంది. మనకి పెట్రోల్ ఆప్షన్ అండి, పెట్రోల్ ఆప్షన్ అయితే ఇక్కడ ఇచ్చాడు ఫిల్లింగ్. పెట్రోల్ ఆప్షన్ వచ్చి 5 లీటర్లు అండి, 5 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ అయితే దీనికి ప్రొవైడ్ చేశాడు. దీనికి ఓవరాల్గా మైలేజ్ పరంగా చూస్తే కనుక సిఎన్జి వచ్చి 25 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుందండి, 25 కిలోమీటర్లు.
మనం అప్రాక్స్గా రఫ్గా ఒక 9 కేజీలు అని చూసుకుంటే కనుక 225 కిలోమీటర్లు అయితే వస్తుంది. అంతేకాకుండా 5 లీటర్లు పెట్రోల్ ఇచ్చాడు. పెట్రోల్ వచ్చి మనకి 15-16 వస్తుంది కాబట్టి ఒక 16 లెక్కేసుకున్న రఫ్గా 80. ఓవరాల్గా చూస్తే 300 అండి అప్రాక్స్గా 3 అయితే ఇది ట్రావెల్ చేయొచ్చు. అంటే ఇది సిట్టింగ్ విషయంలో చూస్తే కనుక 9+1 సిట్టింగ్ అయితే ఇచ్చాడండి. 9+1 సిట్టింగ్ అయితే మనకి ఇచ్చాడు. ఆయన కూడా క్లాత్ చాలా నీట్గా అయితే ఉందండి వెహికల్ చూడడానికి. మనకి ఫ్రంట్ క్యాబిన్ అయితే ఈ విధంగా ఉందండి. టాటా ఏస్లో ఉన్న క్యాబిన్ లాగే ఉంది ఇంచుమించు. డబుల్ టాప్ అండి, 5+1 గేర్ విషయంలో చూస్తే డబుల్ టాప్ 5+1 అయితే ఇచ్చాడు. మీకు యూఎస్పి పాయింట్, మీకు సిఎన్జి ఆప్షన్ అండి. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో బయోఫ్యూయల్ టాటా ఏస్ బయోఫ్యూయల్ వెహికల్లో మనం ఎలాగైతే మార్చుకుంటున్నామో పెట్రోల్తో సెల్ఫ్ కొట్టుకుని సిఎన్జి కన్వర్షన్ చేసుకుంటున్నాము. సిఎన్జి కన్వర్షన్ బటన్ అండి ఇది. ఆ విధంగానే ఇది కూడా అలా చేసుకుంటామండి. మనకి ఆప్షన్ కూడా సేమ్ అండి. మనకి చాలా బాగా ఇచ్చాడు. ఇదైతే చాలా నచ్చింది నాకైతే. ఎందుకంటే పడుకోవడానికి ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవడానికి దూర ప్రయాణం వెళ్ళినప్పుడు డ్రైవర్ ఇబ్బంది లేకుండా రెస్ట్ తీసుకునేలాగైతే ఇచ్చాడండి సిఎన్జి వెహికల్లో. ఇదైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే టాటా ఏస్లో కూడా అలాగే ఉంది. మనకి ఇదైతే సెక్యూరిటీ ఆప్షన్ అండి. సెక్యూరిటీ ఫైర్కి సంబంధించిందండి అది. మనం రైట్ సైడ్ నుంచి చూస్తే ఇలాగ ఉంది. స్టీరింగ్ అయితే చాలా ఫ్రీగా ఉంటుందండి. టాటా ఏస్ స్టీరింగ్ కూడా ఈ విధంగానే ఇచ్చాడు. మనకి మీటర్ కూడా సేమ్ అండి. పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్లో ప్రతి వెహికల్లో కూడా ఇలాగే ఉంటుంది. పైన కనిపించి పాయింట్స్ వచ్చి మనకి పెట్రోల్ అండి, సెకండ్ వచ్చి సిఎన్జి, ఈ థర్డ్ వచ్చి టెంపరేచర్ అండి, మనకి ఇంజన్ హీట్ అనమాట అండి. ఇది మనకి స్పీడోమీటరు ఇప్పుడు ప్రజెంట్ అయితే సిఎన్జిలో ఉందండి. ఇది సిఎన్జిలో ఉందంటే ఇక్కడ స్విచ్ మనకు ఆన్లో ఉంది. ఆఫ్ చేసుకున్నామండి. ఆఫ్ చేసుకుంటే ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు పెట్రోల్ ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ఏమి ఇక్కడ సిఎన్జి అని లేకపోతే పెట్రోల్లో ఉన్నట్టు. ఒకవేళ మనం సిఎన్జి ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ సిఎన్జి అని కనిపిస్తుంది. ఇప్పుడు సిఎన్జిలో ఉన్నట్టు అనమాట అండి. అంటే ఇప్పుడు సెల్ఫ్ కొట్టే విషయంలో అయితే కనుక పెట్రోల్తోనే సెల్ఫ్ అవుతుంది, సిఎన్జితో కూడా మనకి సెల్ఫ్ స్టార్ట్ అయితే అవుతుందండి. ఇబ్బంది అయితే ఉండదు. ఒకవేళ మీకు సిఎన్జి అవైలబిలిటీ దొరకకపోయినా ఆ టైంకి పెట్రోల్లో మీరు రన్ చేసుకోవచ్చు. ఒకవేళ పెట్రోల్ లేకపోయినా సిఎన్జి మీద కూడా రన్ చేసుకోవచ్చు అండి. 2 విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఇదైతే మీకు ఎక్సలేటర్, క్లచ్, బ్రేక్ ఇవన్నీ కూడా సేమేనండి అంతా కూడా. మనకి దీనిలో కలర్స్ అవైలబిలిటీ వచ్చి వైట్ కలర్ అండి. రెండో కలర్ వచ్చి మనకి గ్లాన్ ఎల్లో స్కూల్కి సంబంధించి వాడతారు. మనకి మన ఛానల్లో కామెంట్ కూడా చేశారు, అన్న ఈ వెహికల్ కూడా చేయండి అని చెప్పేసి. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చేసాము. సేమ్ వెహికల్, పెట్రోల్ వెహికల్ ఇది, కానీ ఎల్లో కలర్ అన్నమాట అండి. ఇది బుక్ చేసుకుంటే వచ్చింది మనకి. ఈ కలరు, ఈ వైట్ కలర్, ఈ రెండు మనకి కలర్స్లో అవైలబిలిటీ ఉంటుందండి. మనకి ప్రైస్ విషయంలో చూస్తే కనుక కలర్ వచ్చి 7,53,000 ఇన్వాయిస్ అయితే ఉందండి. ఇన్వాయిస్ ప్రైస్ 7,53,000. ఇది మనకి క్వార్టర్ ట్యాక్స్ అయితే దగ్గరికి 8,22,000 వరకు ఉంది. అదే లైఫ్ ట్యాక్స్ విషయంలో చూస్తే కనుక 8,94,000 వరకు అయితే ఉందండి ఈ వెహికల్. ఎల్లో కలర్ అయితే, అంటే కలర్ డిఫరెన్స్ కూడా ఇందులో ఉందండి కలర్. అదే మనకి వైట్ విషయంలో చూస్తే కనుక ఇన్వాయిస్ వచ్చి 7,45,000 అయితే ఉందండి. అంటే దాని మీద మనకి ఒక 8,000 అయితే తేడాగా ఉంది. 8,000 అయితే తక్కువగా ఉంది వైట్ విషయంలో అయితే. దీని క్వార్టర్ ట్యాక్స్ వచ్చి 8,13,000 వరకు ఉందండి. అదే లైఫ్ ట్యాక్స్ వచ్చి 8,82,000 వరకు అయితే ఉందండి పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్. ఇందులో సాఫ్ట్, హార్డ్ అని చెప్పేసి ఇందాక చెప్పింది చూసారా, దాన్ని బట్టి కూడా మనకి ప్రైస్ అయితే కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనది ఇక్కడ అయితే ఈస్ట్ గోదావరిలో షోరూమ్ నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ స్క్రీన్ మీద నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు వెహికల్ గురించి.
ఇటువంటి టాటా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.